హలో నమస్తే అండి. సొరకాయ సాంబార్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి సాంబారు. ఎప్పుడు మునక్కాళ్ళు వంకాయలు వేసి చేస్తాం కదా, అలా కాకుండా సొరకాయతో సాంబార్ అన్నమాట. చాలా బాగుంటుంది. పప్పు కడిగి పెట్టుకున్నానండి. ఇందులో టమాటాలండి, ఒక 3 టమాటాలు అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి అండి. అంటే నేను ఎక్కువగా పచ్చిమిర్చి వాడతానండి. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలండి, వెల్లుల్లి అండి, వెల్లుల్లి వేసాక పసుపు అండి, సాల్ట్ అండి వేసి మూత పెట్టి 3 విజిల్ రావాలండి. కుక్కర్ పెట్టేశానండి. ఇప్పుడు ఇది సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి. సొరకాయ ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. సొరకాయ పోసి ఇందులో ఒక టమాటా అన్నమాట. ఉల్లిపాయ, నెక్స్ట్ పసుపు అండి, ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ అన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసేసి ఉడకబెట్టుకోవాలండి. ఇలా పప్పు ఎనిపిన తర్వాత అండి, ఇది సపరేట్గా ఉడకబెట్టుకున్నాను కదా సొరకాయను, టమాటా పచ్చిని దీనిలో పప్పులో వేసేస్తున్నానండి. వేసి చింతపండు పులుసు వేసేయాలి. టేస్ట్ని బట్టి చూసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేయాలండి. మళ్ళీ చింతపండు పులుసు వేసాం కాబట్టి ఇది కాస్త ఉడకాలన్నమాట. పప్పు సొరకాయ వేసాక ఇలా ఉడకాలండి ఒక 5 నిమిషాలు. ఇది కారం మిరప్పొడి వేయలేదండి, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇలా పసుపుగా ఉంది. అదే కారం పొడి వేసామంటే ఎర్రగా వస్తుంది సాంబారు. నేను ఎక్కువగా పచ్చిమిర్చే వాడతానండి. ఇప్పుడు తాలింపు చేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర అండి, తాలింపు దినుసులు అన్నమాట. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి, వేసి చివరిన కొత్తిమీర.
అయిపోయిందండి. సొరకాయ సాంబార్ రెడీ అన్నమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.